బాలు కట్టాల్సిన అప్పుల గురించి, ఇంట్లో పరిస్థితుల గురించి, బాధ్యతల గురించి ఆలోచించి ఏ పనైనా సరే అని చెప్పని అవమానాలు పడుతూ కూడా చిన్నపాటితో ఏదో పని చేసుకుంటూ ఉంటే, ఈ ప్రభావతి మాత్రం మనోజ్‌ని ఇంట్లో కూర్చొనిబెట్టి మేపుతూ, పైగా రోహిణికి అబద్ధం మీద అబద్ధాలు. పైగా "అత్తయ్య ఈ నెలలో 15 కార్లు అమ్మారంట, ఏసీలో కూర్చోవచ్చంట, రెస్ట్ తీసుకోవడానికి బెంచ్‌ల మీద కూడా పడుకోవచ్చు కదంట" అన్నట్టు ప్రభావతి చెప్తే, "మీకెలా తెలుసు అత్తయ్య గారు" అంటే, "నేను వాడిని ఒక కార్ తీసుకోమని చెప్తున్నాను లోన్ అయినా పెట్టి" అంటే, "అవును కదా అత్తయ్య నేను కూడా అదే చెప్తున్నాను" అన్నట్టు చెప్తుందనమాట. అంటే వాళ్ళిద్దరు గొప్పలు గొప్పలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కామాక్షి ప్రభావతికి ఫోన్ చేసి, "రవి వాళ్ళ మామయ్య చాలా ఆస్తిపరుడు, ఒక్కగానొక్క కూతురు, రవిని ఇంటికి తీసుకొచ్చే పనిలో ఉండు నువ్వు, నీ నోరుంది కదా దాన్ని ఉపయోగించి వాళ్ళని తీసుకురా" అన్నట్టు చెప్తే, "నేను తీసుకొస్తాను కానీ బాలు పరశురాముడిలా తయారయ్యాడు, వాడు ఏం చేస్తాడో ఏమో" అన్నట్టు భయపడుతూ ఉంటుంది. ఇక రవి వాళ్ళు కూడా ఉన్న పాటలో కొంచెం సంతోషంగా ఉంటారు. కానీ రవికి మనసులో చాలా బాధ. పేరెంట్స్‌ని మిస్ అవుతున్నాను అన్న వాళ్ళని అందరిని అన్నట్టు. అందరిలో చిన్నోడు, ఫ్యామిలీతో బాగా అటాచ్‌మెంట్ ఉన్నోడు. ఇక శృతి ఏమో హనీమూన్‌కి వెళ్దామన్నా కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తాడు. శృతి కొంచెం బాధపడిన రవిని అర్థం చేసుకుంటుంది.